హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈరోజు నేను చాలా అద్భుతమైన రెసిపీ అండి. ఈ రెసిపీ అండి ఒకసారి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, దాన్ని కట్ చేశానండి. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మనం వేయించుకుందామండి. చూడండి, వేగాయి కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెయ్యి పొట్టు అండి, ఎండు రెయ్యి పొట్టు వేసానండి. దాన్ని దంచకుండా అలా వేసేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది, చాలా రిచ్ అనే చెప్పొచ్చు. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్క చిన్న సైజు టమాటా వేసాను, బాగా మగ్గింది వేయాలండి. చూడండి, దీన్ని ఎలా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు వేసానండి, కళ్ళుప్పు. ఎప్పుడైనా అండి రెసిపీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎప్పుడు కూడా కర్రీస్కి పోపులు మాడిపోకూడదు, అలాగే ఉల్లిపాయలు మాడిపోకూడదు, ఏది మాడిపోకూడదండి. మాడిపోయిందంటే టేస్ట్ వెంటనే మారిపోతుంది. అలాగే కారం ఉప్పు అన్నీ సమానంగా వేసుకున్నప్పుడు ఆ టేస్టే వేరే ఉంటుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక్క హాఫ్ స్పూన్ వేసాను. కూరకు తగ్గట్టు మీ కూరని పట్టి మీరు వేసుకోండి. నా దగ్గర అయితే మంచి మంచి రెసిపీలు తక్కువ టైంలో చేసుకునేవి, బ్యాచిలర్ చేసుకున్నవి, అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యి వంటరాని బిడ్డలు చేసుకోవడానికి చాలా రెసిపీస్ ఉన్నాయండి. అవన్నీ నేను త్వరలో మీకు ఒక్కోటి విడుదల చేస్తూ ఉంటాను. నేను సొంతంగా తయారు చేసే ప్రతి రెసిపీ కూడా ఒక క్వాలిటీ అనేది ఉంటుందండి. తక్కువ సమయంలో, తక్కువ మనీతో, అలాగే తక్కువ టైంతో చేసుకునే ప్రతి పదార్థం కూడా చాలా మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. ఎక్కువ మసాలాలు వేయకుండా, అలాగే స్పైసీగా తక్కువ మసాలాలతో కూడా నేను కర్రీ చేస్తానండి. కానీ చూడండి, ఇందులో వాటర్ వేసేసరి వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఎగ్ ఉడకబెట్టుకుంటున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీ ప్రాసెస్ అండి. చూడండి, గుడ్లని మన ఉడుకుతున్న ఈ కర్రీలో వేసాను. ఈ గుడ్లకి నేను 4 పక్కల ఘాట్లు పెట్టుకున్నానండి. ఈ పులుసు, ఈ మసాలా ఇవన్నీ లోపలికి వెళ్ళేటట్టు, మరి ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వచ్చేటట్టు. దీంట్లో చింతపండు ఎక్కడ యూజ్ చేస్తలేదండి నేను. ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటే అండి. చూడండి, మన షాపుల్లో అమ్ముతారు, అలాగే మన ఇంట్లో కూడా మనం ట్రై చేసుకుని పెట్టుకోవచ్చు. అది వేసవికాలం మన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ మామిడికాయ ముక్కల్ని బాగా డ్రైగా ఎండబెట్టేసి దాన్ని పొడి మాడుకుని పెట్టుకుంటూ, దీంట్లో కారం 1 స్పూన్ వేసానండి. గరం మసాలా 1 స్పూన్ వేసాను. ఇలా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి అన్ని మ్యాంగో పౌడర్ అండి, ఆ మ్యాంగో పౌడర్ 1 స్పూన్ వేస్తాయండి. ఈ కూరకి మరొక అద్భుతమైన టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులో చింతపండు ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇది తినే కోల్ది తినాలనిపిస్తుందండి. రెయ్యి పొట్టు స్మెల్ ఉండదు, అలా ఎగ్ వేసినట్టు స్మెల్ ఉండదు. డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా చాలా బాగుంటుంది. గొప్ప చిట్కా అండి ఇందులో చెప్తున్నాను. మీకు గుడ్లు ఉడికేటప్పుడు అదిగోండి మామిడికాయ పౌడరు, గుడ్లు ఉడికించేటప్పుడు మీరు ఒకసారి గుడ్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే నిలవైపోయి గుడ్లు పాడైపోతున్నాయంట. దానివల్ల గుడ్డు ఉడికిపోతే మనకేం తెలియదు కదా, తినేస్తాం, కానీ కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది.